హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బృందావనం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఆ రోజు రథసప్తమి రోజు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి నేనే ఆ రోజు చిన్న పూజ టెంపుల్కి వెళ్ళి పూజ చేయించాలనుకున్నాను. సో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నేనే లేచి గుమ్మం ముందు జస్ట్ కడిగేసి కలర్స్ ఉన్నాయి కదా, కలర్స్తో ముగ్గేస్తున్నాను. యాక్చువల్లీ ఆ ముగ్గు వేసింది కూడా నేనే పెయింటింగ్తో వేసామన్నమాట. ఈ ముగ్గు గురించి కూడా తర్వాత ఇంకో వీడియో చేస్తాను, ఈ విధంగా వేసాను ఏంటి అన్నది. సో నాకేంటంటే ఆల్రెడీ వేసున్న ముగ్గు మీద కలర్స్ ఉంటాయి కదా, రంగోలీ కలర్స్, అవి తీసుకొచ్చి వేస్తున్నాను అనమాట. మొత్తం క్లీన్ చేసేసి వేస్తున్నాం. ఇది వచ్చేసి ఏంటంటే ఈ గుమ్మము నార్త్ సైడ్ డైరెక్షన్ అనమాట. నెక్స్ట్ వెస్ట్ సైడ్ డైరెక్షన్లో కూడా చిన్న ముగ్గు వేసాం, అక్కడ స్పేస్ తక్కువ ఉంటుంది. నార్త్ సైడ్ డైరెక్షన్స్లో కొంచెం స్పేసియస్గా ఉంటుంది. అక్కడ నేను ఆల్రెడీ ముగ్గు వేసి ఉన్నాను కదా, ఆ ముగ్గు దగ్గర వెళ్ళి ఇది వేస్తున్నా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది వెస్ట్ సైడ్ డైరెక్షన్ అనమాట. అక్కడ చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. ఆల్రెడీ అక్కడ మంచిగా కడిగేసి వాటర్ పెట్టి ఇక్కడ కూడా ముగ్గు పెడుతున్నాను అనమాట. ఈ ముగ్గు ఆ ముగ్గు కూడా నేనే వేశాను పెయింటింగ్స్తో. అంత పెద్ద ఎక్స్పర్ట్స్ కాదు మనము, బట్ ఏంటంటే నాకు ఇష్టం అనమాట. ఇంటి ముందు ఎప్పుడు ముగ్గు ఉండటం అంటే నాకు ఇష్టము. సిటీస్లో ఉన్న వాళ్ళకి డైలీ ముగ్గులు అంటే వేయలేం. ఇంటి దగ్గర అయితే మేము శుద్ధతో మంచిగా వేస్తాము, సిటీలో ఉన్నప్పుడు వేయలేం. కాబట్టి ఈ విధంగా నేను పెయింటింగ్తో వేసాను అనమాట. ఇది వెస్ట్ సైడ్, ఇది నార్త్ సైడ్, ఇది వెస్ట్ సైడ్ది అనమాట. అయితే నెక్స్ట్ ప్రసాదాల ప్రిపరేషన్. ఇక్కడ నేను ఆ రోజు ప్రసాదాలు చేద్దాం అనుకున్నాను. ఒక 5 ఐటమ్స్ చేశాను. అందులో ఫస్ట్ స్టవ్ వెలిగించేసి రైస్ పెట్టేసాను. పులిహోర అనేది కంపల్సరీ కదా, నైవేద్యం అంటేనే మనకు గుర్తొచ్చేది పులిహోర. సో పులిహోరకి రైస్ పెట్టేసాను స్టవ్ మీద. ఇంకో సైడ్ ఏంటంటే నేను భక్షాలు అంటారు కదా, బొబ్బట్లు, అంటే మా సైడ్ బొబ్బట్లు అంటారు, మరి కొన్ని ప్లేసెస్లో భక్షాలు అంటారు. సో ఇక్కడ బొబ్బట్లు ప్రిపరేషన్ చేస్తున్నా అనమాట. చాలా తక్కువనే చేశాను నేను. ఇది మార్నింగ్ 5 o'clock లేసి అప్పటి నుంచి నేను ఈ ప్రసాదాలు అవన్నీ చేస్తున్నాను. సో ఇవి ఇక్కడ బొబ్బట్లు ప్రిపరేషన్ అనమాట. ఒక్కదానే చేస్తున్నాను. ఆ రోజు అక్కని చింతలిని హెల్ప్ తీసుకుందాం అనుకున్నా, బట్ నాకేంటంటే నేను చేస్తున్నాను కదా పూజ, పర్సనల్లీ నేను చేస్తేనే నాకు అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. పూజ చేసేటప్పుడు నా చేతులతోనే చేసి నైవేద్యం పెడితే అదేదో సాటిస్ఫాక్షన్. దట్టు నాకేంటంటే వంటలు చేయటం అంటే చాలా ఇష్టం. ఎంతంటే చాలా లోన్లీగా ఉన్నప్పుడు కూడా కిచెన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను అనమాట. అది చేస్తుంటే ఎందుకో తెలీదు, కొంతమందికి కొన్ని ఇష్టమైన యాక్టివిటీస్ ఉంటాయి కదా, అందుట్లో నాకు ఇది ఒకటనమాట. సో ఆ రోజు నేను ప్రిపరేషన్స్ ఏంటంటే పరమన్నం చేశాను, పరమన్నం చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పులిహోర కూడా చేసేసాను, అంటే ఇది చింతపండు పులిహోర. నెక్స్ట్ వచ్చేసి పూర్ణాలు చేశాను, గారెలు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బొబ్బట్లు. ఇవి 5 ఐటమ్స్ చేశాను. యాక్చువల్లీ వీడియో అన్నిటికీ తీయలేకపోయా, ఎందుకంటే నేను ఒక్కదానే సెల్ఫ్ రికార్డింగ్ అనమాట. ఇవన్నీ ఈ టైంలో ఇది తీసే టైంకి చింతలు వచ్చింది. సో చింతలు తీసింది. ఈలోపు మళ్ళీ ఫ్రెషప్ అయ్యి, ఆల్రెడీ మార్నింగ్ ఫ్రెషప్ అయ్యి ఇవన్నీ చేశాను ప్రసాదాలు అవన్నీ, బట్ మళ్ళీ ఫ్రెషప్ అయ్యి పూజ దగ్గరకు వచ్చాను అనమాట. అక్క ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసింది. నేను ఇక్కడ ఫ్లవర్స్ అవన్నీ పెడుతున్నాను అనమాట. దేవుడికి పూజ స్టార్ట్ అయింది. సో అవన్నీ ఎంతమందికి అలా ఇష్టం తెలియదు, కానీ నాకు ఆ మాల ఉంది కదా, నేను పూజ చేసేటప్పుడు దేవుడికి ఆ మాల పెడితే నాకు ఎందుకో చాలా ఇష్టం, సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. నేను అందుకనే పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ పెట్టి చేయాలి. ఇంకోటి అందరికి ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ నాకు పూజ గదికి వెళ్తే అదొక తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఆ స్మెల్, ఆ గదికి వెళ్ళగానే నిజంగానే అక్కడ దేవుడు ఉన్న ఫీలింగ్ నాకు వస్తుంది. సో ఇక్కడ అక్క హారతి ఇచ్చేసింది, నేను హారతి తీసుకున్నాను. సో అప్పటికి వీళ్ళు చింతలు ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ అవుతుంది అంటే ఈ టైం వచ్చేసి నాకు తెలిసి 6 or 7 అవుతుంది. ఇంట్లో పూజ అయిపోయింది. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళాలి.
అయితే మాకు దగ్గరలోనే ఉంది ఒక టెంపుల్. ఆ టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాం. ఇక లాస్ట్‌లో ఇక్కడ ఏంటంటే సాంబ్రాణి పెడుతున్నాము. రెగ్యులర్‌గా పెడతాం ఇంట్లో. మార్నింగు ఇల్లు తుడిచినప్పుడు, ఈవినింగ్ ఇల్లు తుడిచినప్పుడు సాంబ్రాణి అనేది రెగ్యులర్‌గా పెడుతూ ఉంటాం. నాకెందుకో సాంబ్రాణి ఇంటికి పెట్టగానే అదొక పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తది. ఆ స్మెల్ కూడా అంటే మన ఇంటికి రాగానే ఒక స్మెల్ అనేది తెలిసిద్దనిపిస్తదనమాట. సో, ఇక్కడ స్టార్ట్ అయ్యాం టెంపుల్‌కి వెళ్దామని. మాకు దగ్గరలోనే ఒక గుట్ట మీద బెటాలియం అంటే పోలీస్ బెటాలియం ఒకటుంది. అక్కడ ఒక శివాలయం ఉందనమాట. అక్కడ మేము వెళ్తూ ఉంటాం రెగ్యులర్‌గా. ఎవ్రీ సాటర్‌డే వెళ్తూ ఉంటాం. ఈ సాటర్‌డే వచ్చేసి మంచిగా లాస్ట్ సాటర్‌డే అనమాట. అంటే పూజ నేను ఒకటి అనుకున్నాను. అందుట్లో లాస్ట్ సాటర్‌డే కాబట్టి కొంచెం స్పెషల్‌గా నైవేద్యాలయన్నీ ప్రిపేర్ చేసి వెళ్తున్నాం. ఇది మంచి గుట్ట మీద ఉంటదనమాట. గుట్ట మీద ఉండటం వల్ల ఏంటంటే మంచిగా గాలొస్తది. గుడిలో గూడా చాలా బావుంటది. చాలా హైట్ ఉంది, మీకు కనిపియట్లేదు. ఇది మొత్తం గుట్ట. గుట్ట మీద ఇది ఈ టెంపుల్ అనమాట. శివాలయం టెంపుల్. చాలా బావుంటది. అయి అయితే చాలా బావుంటది. టెంపుల్స్ దగ్గర అదొక తెలియని పాజిటివ్ వైబ్స్ నాకు పాజిటివ్‌గా అనిపిస్తదనమాట. చాలా లోన్‌లీగా అనిపించినా సరే టెంపుల్‌కి వెళ్ళాలనిపిస్తది. అంటే కష్టాలు చెప్తామా చెప్పమా సెకండరీ గానీ, ఆ వాతావరణం అనేది చాలా బావుంటది. నేను ఖమ్మంలో ఒక 1 ఇయర్ ఉన్నాను. ఆ టైంలో నేను స్టడీ పర్పస్‌లో అక్కడ ఉన్నప్పుడు గూడా మా హాస్టల్ మీదే ఒక నరసింహస్వామి టెంపుల్ ఉండేది. అది గూడా హైట్ గుట్ట మీదే ఉండేది. మార్నింగ్ టైం కోచింగ్‌కి వెళ్ళేసి ఈవినింగ్ టైం కొంచెం స్ట్రెస్‌గా అనిపించినా మంచిగా అనిపియకపోయినా సరే లోన్లీగా అనిపించినా మేము టెంపుల్‌కి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఈవినింగ్ టైం కదా మంచి గాలి వచ్చేది. ఆ సౌండ్‌కి దానికి చాలా పాజిటివ్‌గా అనిపించేదనమాట. ఏదో తెలియని సంతోషంతో ఉండేవాళ్ళం. సో, నాకు అలా టెంపుల్‌కి రావటం అంటే అదొక ఇష్టం అనమాట. అంటే బాధ ఉన్నప్పుడే వస్తామని కాదు. అక్కడికి వెళ్తే ఏంటో చాలా మంచిగా రిలాక్స్‌గా మంచి సెక్యూరిటీ ఉన్న ప్లేస్‌కి వెళ్ళాము. ఏ బాధైనా చెప్పొచ్చు, మంచిగా ఉండొచ్చు, మనలో మనం ఏంటి అన్నది చెప్పుకోవచ్చు అని అనిపిస్తుంది నాకు. ఆ విధంగా టెంపుల్కి వెళ్ళటం అంటే నాకు చాలా ఇష్టము. సో, ఈ టెంపుల్ ఏంటంటే అయ్యగారు కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి మా గుడి అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట ఇక్కడికి వెళ్తే. అయ్యగారు రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ అభిషేకం కదా, అన్ని పంచామృతాలతో అభిషేకం చేయిస్తున్నాం మేము. ఇక్కడ గర్ల్స్కి లోపల ఎల్లో ఉండదు కాబట్టి గర్భగుడిలో బావగారు అభిషేకం చేస్తున్నారు. అంటే అన్నీ ఎందుకన్నది తెలియదులే కానీ గర్ల్స్కి ఎందుకు ఎలా అన్నది నాకు పర్సనల్గా తెలియదులే కానీ అభిషేకం చేస్తున్నారు. నాకు అలా చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అయితే మేము ఇంటి దగ్గర నుంచి ఆవు పాలు తీసుకొచ్చాం. బట్ అవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో, చిన్నికి కూడా బయటికి పంపించి ఒక 1 లీటర్ వరకు పాలు చిన్ని అని చెప్పేసరికి వాడు తీసుకొచ్చిండు బయట నుంచి. అందుకని వాడు లేట్ అటెండెన్స్ అనమాట వాడి టెంపుల్కి రావటము. ఇక్కడ అక్క నైవేద్యాలు లోపలికి పెడుతుందన్నమాట. దేవుడి దగ్గర పెట్టాలి కదా నైవేద్యాలు అని పెడుతుంది. పూజ అయ్యగారు చెప్తున్నారు, బావ అవన్నీ చేస్తున్నారు. అసలు పూజ చేయకపోయినా పూజ చేస్తున్నప్పుడు అలా చూసుకుంటూ కూర్చుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకెందుకో. అంటే మనం చేయకపోయినా సరే నేను చేసినట్టు ఫీల్ అవుతాను. నాకు అదొక ఇష్టం, మరి ఎందుకన్నది తెలియదులే కానీ అదొక తెలియని సంతోషాన్ని ఇస్తుంది, బాధను తీసేస్తుంది, చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట. సో, ఇక్కడ పూజ మొత్తం అయిపోయింది. నైవేద్యం కూడా పెట్టేసాం మేము. హారతి ఇస్తున్నారు, హారతి తీసుకుంటున్నాము. బావగారు తీసుకొచ్చి హారతి ఇస్తున్నారు, హారతి తీసుకున్నాము. కానీ బాగా అనిపించింది. మీలో ఎంతమంది టెంపుల్స్కి వెళ్తారన్నది చెప్పండి. అంటే అందరికీ ఒకేలాంటి ఫీలింగ్ వస్తుందని చెప్పలేను. ఇది నా పర్సనల్గా నాకు అనిపిస్తుంది అనమాట. టెంపుల్కి వెళ్తే చాలా మంచిగా రిలాక్స్గా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది అని నేను వెళ్తూ ఉంటాను. కాబట్టి నాకు ఇష్టం. ఇంకోటి ఏంటంటే పూజలు చేయడం అంటే ఇష్టము. ఇంట్లో ఉంటే ఇప్పుడంటే పూజ చేయకూడదు కాబట్టి చేయట్లేదు. రెగ్యులర్గా దీపం పెట్టే అలవాటు ఉండేది. నాకు కుదిరితే డెఫినెట్లీ రెగ్యులర్గా దీపం పెట్టడానికే ట్రై చేస్తాను పూజ గదిలో. ఎందుకంటే మన ఇంట్లో రెగ్యులర్గా పూజ చేస్తే అదో తెలియని పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే
పూజ అనేది ఇంట్లో ఉంటుంది. ఆ రోజు ఎంత బాగా అనిపిస్తుంది అంటే మనిషికి కూడా చాలా ప్రశాంతంగా అయిన వాతావరణం అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనసు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. అందుకనే మనం దేవుణ్ణి ఎక్కువ స్మరిస్తే కూడా అంత బాగా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది, లోన్లీగా ఫీల్ అవ్వను నేను పూజ చేస్తున్నప్పుడు. సో పూజ మొత్తం అయిపోయింది. ఏంటో కానీ నార్మల్ టైంలో కొబ్బరి ముక్క తినాలనిపించదులే, కానీ గుడికి వచ్చినప్పుడు కొబ్బరికాయ కొడతాం కదా, అది డెఫినెట్లీ తినాలనిపిస్తుంది నాకు ఎందుకో మరి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రసాదాలు ఇస్తున్నాం అందరికీ. అంటే గుడికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మెంబర్సే వచ్చారు. వచ్చిన వాళ్ళకి అందరికీ ప్రసాదం పెడదామని అనుకొని ఇక్కడ పెడుతున్నాం అన్నమాట వచ్చిన వాళ్ళకి అందరికీ. సో వాళ్ళకి కొంతమంది వెళ్ళిపోయారు అటు సైడ్ వర్కర్స్, వాళ్ళు ఉండేసరికి వాళ్ళకి వెళ్ళి నైవేద్యం కూడా ఇచ్చేస్తున్నాము. నాకు చాలా బాగా అనిపిస్తుంది అలా ఏదన్నా చేసి వేరే వాళ్ళకి పంచాలంటే అదో హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇంకో చెప్పాలంటే ఏదైనా కుక్ చేస్తే నాకు తినాలనిపించదు ఎందుకు మరి, అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వదు నేను తింటే. బట్ నేను చేసింది వేరే వాళ్ళు తింటే అదో సాటిస్ఫాక్షన్ బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ నైవేద్యం ఇచ్చేసాం కదా, మనం కూడా కొంచెం నైవేద్యం తినాలి అని అనుకొని ఇక్కడ మేము కొంచెం కొంచెం తింటున్నాం. సో గుట్ట మీద అన్నా కదా టెంపుల్ కిందకు వస్తే ఏంటంటే మనం వెళ్ళాలంటే పోలీస్ గేట్ నుంచే వెళ్ళాలి. అంటే ఈ బెటాలియన్ గేట్ని క్రాస్ చేసి వెళ్ళాలి. వీళ్ళకి మనము ఎంట్రీ చెప్పి వెళ్ళాలి. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కొంతమంది కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా నైవేద్యం ఇద్దామని ఆగాం. అంటే రిటర్న్లో ఇక్కడ ఆగి గేట్ దగ్గర ఇక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కూడా మేము ఇస్తున్నామన్నమాట నైవేద్యము. ఇంతేనండి వీడియో ఇంతటితో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.